మనిషి అభివృద్ధి వేటుకు చాలా వరకు అడవులు నాశనమయ్యాయి. అలాంటప్పుడు అడవి జంతువులను చూడాలంటే డిస్కవరీ లేదా యానిమల్ ప్లానెటే దిక్కు. అదే డబ్బున్న వాళ్ళైతే వైల్డ్ సఫారీకి వెళ్తారు. వాళ్ళ దేశంలో అడవులు నచ్చకపోతే లేదా మరిన్ని విభిన్నమైన జంతువులను చూడాలనుకుంటే ఆఫ్రికానో కెన్యానో వెళ్తారు. అలా కొందరు యాత్రికులు కెన్యా వెళ్లారు. అక్కడ వైల్డ్ సఫారీని ఎంచుకున్నారు. ఫారెస్ట్ గైడ్తో కలిసి వాహనంలో అడవిలోకి వెళ్లారు. ఇక అప్పుడు మొదలైంది అసలు కథ. ఆ వాహనం ఓపెన్ టాప్గా ఉంది. గైడ్తో కలిసి 5గురు ఆ వాహనంలో ఉన్నారు. వారు దట్టమైన అడవిలో పర్యటించి ఒకచోట వాహనాన్ని ఆపారు. అంతే, 4-5 చీతలు వారి వాహనం సమీపానికి వచ్చాయి. ముందుగా ఒక చీత వారి వాహనం ముందు భాగం పైకి ఎక్కింది. అప్పటికి వారు భయపడుతూనే ఉన్నారు. వాహనాన్ని ముందుకు వెళ్లనిచ్చే పరిస్థితి లేదు. అలా వెళ్తే వేటాడుతాయని గైడ్ సైగలు చేస్తున్నారు. ఒక చీత వాహనం పై భాగంలోకి ఎక్కగానే మరొకటి దానినే అనుసరించింది. ఇలా 4 వరకు ఆ వాహనంలోకి వచ్చేశాయి. అందులో ఉన్నవారికి చుక్కలు కనిపిస్తున్నాయి. 2 చీతలైతే వాహనం పై భాగంలోకి ఎక్కి సయ్యాటలాడాయి. 2 చీతలు వాహనం లోపలికి వచ్చాయి. అదృష్టవశాత్తు వారిని ఏమీ చేయలేదు. కొద్దిసేపటికి గైడ్ వాహనాన్ని ముందుకు కదల్చడంతో అవి కిందకి దూకాయి. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఇన్స్టాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు 29,000 మంది లైక్ చేశారు. 936 మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పటికే లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది. ఆ వీడియో చూసిన వారు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. వైల్డ్ సఫారీ అంటే ఇదే అని కొందరు, చావు నోట్లో తలపెట్టి బయటకు వచ్చారని మరికొందరు, ఇలాంటి అనుభూతి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దక్కదని ఇంకొందరు కమెంట్స్ చేస్తున్నారు.